నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం. మొత్తంగా 56% స్థానాలు కైవసం. సిద్దిపేట మినహా 30 జిల్లాల్లో ఆధిక్యం. పంచాయతీ ఫలితాలు ప్రజా విశ్వాసానికి నిదర్శనమన్న టీపీసీసీ. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారన్న బీఆర్ఎస్. తెలంగాణలో ఏప్రిల్ నుంచి 3వ డిస్కమ్ సేవలు. వ్యవసాయం, తాగునీరు, ఎత్తిపోతల పథకాలు బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ. కేంద్రం నిధులను సంక్రాంతి కల్లా ఖర్చు చేయాలన్న చంద్రబాబు. ఏపీలో 3000 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశం. రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జలయుద్ధాలేనన్న ఏపీ. కృష్ణా 2 ట్రైబ్యునల్ ఎదుట వాదనలు. తెలంగాణకు అన్యాయం జరగలేదని వెల్లడి. ఒమన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. నేడు సుల్తాన్తో ద్వైపాక్షిక చర్చలు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం. ఢాకాలో వీసాల దరఖాస్తు కేంద్రాన్ని మూసివేసిన భారత్. రాయబార కార్యాలయానికి బెదిరింపులతో నిర్ణయం. బంగ్లా హై కమిషనర్కు సమన్లు. ప్రపంచ సంపన్న కుటుంబాల జాబితాలో ముఖేష్ అంబానీ 9.50 లక్షల కోట్లతో 8వ స్థానం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తగా జొమాటో అధినేతకు అగ్రస్థానం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకుంది. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగించింది. 12,728 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 6,822 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. బీఆర్ఎస్ నుంచి 3,519 మంది, బీజేపీ తరపున 703 మంది విజయం సాధించారు. 1654 పంచాయతీలను ఇతరులు దక్కించుకున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాల్ని గెలుపొందిన అధికార పార్టీ మూడో విడతలోనూ అదే జోరు కొనసాగించింది. మూడో దశలో 4,159 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 2,246 స్థానాలతో సత్తా చాటింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 1,162 చోట్ల గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 246 మంది సర్పంచ్లు ఎన్నికయ్యారు. 491 పంచాయతీల్లో ఇతరులు గెలుపొందారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో 564 మండలాల్లోని 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 1,205 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 21 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా కోర్టుల స్టే వల్ల 5 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగతా 11,497 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. 12,728 సర్పంచ్ పదవులకు 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు 6,822 మంది గెలుపొందారు. 3,519 పంచాయతీల్లో బీఆర్ఎస్, 703 స్థానాల్లో బీజేపీకి చెందిన వారు విజయం సాధించారు. ఇతరులు 1,654 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలు సాధించింది. ఎన్నిక జరగని 26 పంచాయతీలు, 439 వార్డులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికైన సర్పంచ్లు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 20నే పంచాయతీ సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ మంచి ముహూర్తం లేదని చాలా మంది కోరడంతో 22వ తేదీకి వాయిదా వేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్కు మరింత ఆదరణ పెరిగిందని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలన్నారు. గెలిచిన కాంగ్రెస్ రెబల్స్ను కూడా కలిపి లెక్కిస్తే 3/2 మంది తమవారేనని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామాల్లో స్పష్టమైన మార్పునకు సంకేతమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల విజయం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల విశ్వాసాన్ని చాటిందన్నారు. ఈ ఫలితాలు విపక్షాలకు చంపపెట్టు లాంటిదని, సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమాలకే ప్రజలు పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షుడన్నారు. అటు పంచాయతీ ఫలితాలపై బీఆర్ఎస్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికార దుర్వినియోగాన్ని
ఎదుర్కొని భారీగా పంచాయతీలను కైవసం చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయని, సీఎం ప్రచారం చేసినా, మంత్రులను మోహరించినా అధికార పార్టీ సగం పంచాయతీలు సాధించడానికి తంటాలు పడిందని విమర్శించారు. ప్రతిపక్షం ఇప్పటి వరకు ఇన్ని పంచాయతీలను గెలవటం చరిత్రలో లేదని, ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లెం మోగించిన జంగ్ సైరన్ అని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. తుది విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పైడిపల్లిలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. మరికొన్ని గ్రామాల్లోనూ ఆందోళనలు తీవ్రం కాగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు గంగుల మంగ సర్పంచ్గా విజయం సాధించారు. చివరి నిమిషంలో ఫలితాలు మార్చేశారని బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. ఆమెకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. బ్యాలెట్ బాక్సులు బయటకు తేకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం కాకుండా వారి వాహనంపై దాడి చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. చివరకు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులను తరలించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్ద గుమిగూడిన గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడు కాలువలో పడి గాయాల పాలయ్యాడు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు తమపై తిరగబడడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. గ్రామస్తులు జరిపిన రాళ్ల దాడిలో ఇచ్చోడ ఎస్ఐ పురుషోత్తం తలకు గాయమైంది. పోలీసు వాహనం అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేయించారని, తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. జైపూర్ మండలం పెగడపల్లి, చెన్నూరు మండలం బాబురావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. స్వల్ప తేడాతో విజయం తారుమారు కావడంతో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య వివాదం రాజుకుంది. ఇరు వర్గాలు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓడిన అభ్యర్థి వర్గీయులు పోలింగ్ కేంద్రాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హనుమకొండ జిల్లా వరికోల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లు కౌంటింగ్ ను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దామెర మండలం కోగిల్ వాయిసలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్యాలెట్ పేపర్లు మారుస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో 30 నిమిషాలు కౌంటింగ్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవడంతో అధికారులు కౌంటింగ్ నిర్వహించారు. తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి మూడో డిస్కంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ చేస్తూ ఉండగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తో పాటు కొన్ని వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోంది. తద్వారా సగటు బిల్లింగ్ రేటుకు, సగటు ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా డిస్కంలో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, సిస్టమ్ అప్గ్రేడ్లను అమలు చేయడంలో రెండు డిస్కంలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అందుకే మూడో డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. మూడో డిస్కంలో వ్యవసాయ కనెక్షన్లు, ఎత్తిపోతల పథకాలు, రక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ విత్ సపరేట్ డీటీఆర్లను చేర్చారు. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న 62,817 కోట్ల అప్పుల్లో 9,032 కోట్లు కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు బదిలీ చేయనున్నారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు స్వీకరించి కొత్త సంస్థలోకి మారుస్తారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కి ప్రభుత్వ శాఖలు బకాయి పడ్డ 35,982 కోట్ల మొత్తం కూడా కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. దీనివల్ల పాత సంస్థల బకాయిల భారం తగ్గి వాటి ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త డిస్కం కార్యకలాపాలు ప్రారంభించాలని ఇంధన శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవటం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధుల్ని జనవరి 15 నాటికి ఖర్చు చేసి తీరాలని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లలో అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం పార్వతీపురం, మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, హాస్టళ్లలో అమలు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ల సదస్సు తొలి రోజు దాదాపు 10:30 గంటల పాటు సాగింది. వేర్వేరు శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీసం 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులొస్తే 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. దావోస్కు వెళ్లే నాటికి 538 ఒప్పందాలకు సంబంధించిన పెట్టుబడుల గ్రౌండింగ్ జరగాలని లక్ష్యం నిర్దేశించారు. డే టు డే బేసిస్ లో మీరు రివ్యూ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకొక పక్కన ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పటికి 55 ఫేజ్ 1 లో చేశాం, ఫేజ్ 2 లో 45 చేశాం, ఫేజ్ 3 వీలైన తొందరలో ఇది ఫస్ట్ వీక్ అనుకున్నాం, 75 చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్ ఎంఎస్ఎంఈ పార్క్లు వస్తాయి. అక్కడి నుంచి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ మనం ముందుకు పోతాం. అదే సమయంలో ల్యాండ్ పోగొట్టుకున్న వాళ్ళు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళను కూడా వీలైనంత వరకు ఆ హ్యాపీనెస్ ఉన్నట్టుగా మనం రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ మేనేజ్మెంట్ కావాలన్నప్పుడు జిల్లా మంత్రులు వీళ్ళు కూడా అటెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ఐఐసీకి చెందిన సుమారు 82,000 ఎకరాల భూమికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు లేకుంటే 22A పరిధి నుంచి తప్పించి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. టూరిజం విభాగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూ కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఓ క్యాలెండర్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఏమాత్రం హాని కలిగినా బాధ్యుల్ని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాతే మాట్లాడతానని హెచ్చరించారు. మాండ్యంలో ఒక ఎక్స్పెరిమెంట్ ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టి అది అన్ని స్కూల్స్ లో మనం స్టార్ట్ చేస్తే క్లీనినెస్ లో అది మొదటి మెట్టు అవుతుంది. సరిగా నీళ్లు లేకుండా పోవడం, బాత్రూమ్ సరిగా లేకుండా పోవడం, కంటామినేషన్ వాటర్ ఇవ్వడం, దాంతో పిల్లలు సిక్ అవడం జరిగాయి. ఇయర్ ఆఫ్టర్ అవార్డ్స్ ఎక్కడ ఏది జరిగినా టు స్టార్ట్ విత్ సస్పెండ్ ఆర్ డిస్మిస్ దెమ్ ఫ్రమ్ సర్వీస్. అది ఆల్ కలెక్టర్స్ మీరు కూడా హాస్టల్కి నెలకు ఒకసారి వెళ్ళాలి. రాత్రి అక్కడ ఉంటే ఇంకా చాలా ఇంపాక్ట్ వస్తుంది. స్టూడెంట్స్ అందరినీ హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్ చేయడం, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం, హౌ టు డిజైన్ న్యూట్రిషియస్ ఫుడ్. వీలైతే 7, 9, 10 ఇంటర్మీడియట్ కెన్ యూ ఇంట్రడ్యూస్ మెడిటేషన్ అన్ని స్కూల్స్ లో ట్రై చేసి ఏది ఫోకస్ వస్తుందో దాన్ని చేద్దాం. ఏజెన్సీలో ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ చేసి ఇతర మార్కెట్లకు తరలించేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా హోటళ్లు నిర్మించి వాటి నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే అంశంపై పరిశీలించాలన్నారు. ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో పెట్టడం, అక్కడి నుంచి మీకు అందరూ కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాసెసింగ్ అని చేసి ప్రొడ్యూస్ అక్కడ చేరుస్తాం, అక్కడి నుంచి తీసుకుపోవడం ఒకటి. రెండోది ఏజెన్సీ ఏరియాలో ఒకవేళ వీలైతే మీరు ఒకసారి వర్కౌట్ చేయండి. కార్పొరేషన్ కొన్ని హోటల్స్ కట్టి ఆ హోటల్స్ ని అవుట్ సోర్సింగ్ మెయింటెనెన్స్ స్టార్ హోటల్స్ కి ఇస్తే ఒక ఓపెనింగ్ అవుతుంది. హోమ్ స్టేస్ పెట్టాం కానీ ఇంకా అంత టేకఫ్ అయినట్లేదు. నాకు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ చూడడానికి, వాళ్ళ లైవ్లీహుడ్ లో భాగస్వాములు కావడానికి, నేచర్ లో కూడా ఇది కావడానికి చాలా మంది వస్తారు. దీన్ని టూరిజం కూడా ఇంటిగ్రేట్ చేసి ట్రైబల్ వెల్ఫేర్ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో మనం చేయాల్సిన అవసరం ఉంది. సౌర, పవన, పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో మంచి విద్యా సంస్థలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రైతులకు కూటమి ప్రభుత్వం పెండింగ్ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సిల్క్ సమగ్ర 2 పథకం కింద 2023-24, 2024-25 ఏడాదికి సంబంధించి వివిధ పథకాల కోసం పట్టు పరిశ్రమల శాఖకు రాష్ట్ర వాటాగా 14 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ మొత్తం నుంచి 13,75,00,000 బిల్లులు గుంటూరు పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి సమర్పించగా లబ్ధిదారులకు చెల్లింపులు జరిగినట్లు చెప్పారు. 2021-22 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న స్టేట్ షేర్ నిధులను క్లియర్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13,663 మంది సిల్క్ రైతులు లబ్ధి పొందినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా పట్టు రైతులకు, పట్టు రీలర్లకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు. మచిలీపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. మరో 434 రోజుల గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండరు నిబంధనల ప్రకారం అక్టోబర్ 21లోగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. ఆలస్యానికి గల కారణాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం నియమించిన టెక్నికల్ కమిటీ మెగా సంస్థ పేర్కొన్న కారణాలను పరిశీలించి ఆమోదం తెలిపింది. 2026 డిసెంబర్ 28లోపు పోర్టు నిర్మాణాలు పూర్తి చేయాలని గడువు విధించింది. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇథియోపియా తర్వాత ఒమన్ చేరిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మస్కట్ విమానాశ్రయంలో ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ షిహాబ్ స్వాగతం పలికారు. హోటల్కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు ఒమన్ సంప్రదాయ నృత్యాన్ని, భారతీయ కళాకారులు రాజస్థాన్ ఘూమర్, గుజరాతీ, కర్ణాటక సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. 70 ఏళ్ల భారత్ ఒమన్ దౌత్య సంబంధాలను వర్ణించే ప్రదర్శనను మోదీ వీక్షించారు. సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు 2 రోజుల ఒమన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడి అగ్రనాయకత్వంతో చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రాంతీయ, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించనున్నారు. ఒమన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించనున్నారు. రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జలయుద్ధాలు జరుగుతాయని కృష్ణా 2 ట్రైబ్యునల్కు ఏపీ సర్కార్ తెలిపింది. నీటి కేటాయింపులకు నిర్దిష్ట విధానాలున్నాయని పేర్కొంది. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న వాదన అవాస్తవమని ఏపీ పేర్కొంది. ఎస్ఎల్బీసీ పూర్తి కానందుకే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించారని పేర్కొంది. నీటి కేటాయింపులపై ఢిల్లీలో బ్రిజేష్ ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపత్రల ఎదుట ఏపీ వాదనలు వినిపించింది. గతంలో తెలంగాణ వినిపించిన వాదనలో ఏ విధంగా సహేతుకం కాదో ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తెలిపారు. రాజకీయ ఉద్దేశాలతో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అదే ప్రాతిపదికన నీటి కేటాయింపులు చేస్తే నీటి యుద్ధాలు వస్తాయన్నారు. అంతర్రాష్ట్ర నదుల్లో రాజకీయ కారణాలతో నీళ్లివ్వడం సాధ్యం కాదని, ఏ రాష్ట్రానికి కేటాయించాలన్నా నదీ జల వివాదాల చట్టాలు, ట్రైబ్యునల్ కేటాయింపులు, అందుకు తగ్గ సూత్రాలు, అప్పటికే ఉన్న వినియోగం వంటి అంశాలు కీలకమవుతాయని తెలిపారు. కృష్ణా జలాల కేటాయింపులకు సంబంధించి తెలంగాణ వాదన అర్థరహితమన్నారు. తమకు చారిత్రక అన్యాయం జరిగిందనే వాదన తప్పని వాదించారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ చేసిన వాదన తప్పని జయదీప్ గుప్తా తెలిపారు. 1944లో జరిగిన ఒప్పందం ప్రకారం మద్రాస్, హైదరాబాద్కు సమానంగా జలాలు కేటాయించారు అనడంలో నిజం లేదన్నారు. ఆ ఒప్పందం ఉద్దేశం ఆర్డీఎస్, కేసీ కాల్వలకు సాయం అందించడమేనన్నారు. 1938లో తుంగభద్ర నది హైదరాబాద్, మద్రాస్ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది. కుడి కాల్వను కేసీ కెనాల్తో, ఎడమ కాల్వను ఆర్డీఎస్తో పోల్చడం ఊహాజనితమన్నారు. బచావట్ ట్రైబ్యునల్లో తుంగభద్ర కేటాయింపులకు ఓ అధ్యాయం కేటాయించి వాటిని ఓ ప్రాజెక్టుగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 వాటికి రక్షణలు కల్పించిందన్నారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డానికి ముందే తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలో ఆంధ్రకు 65%, మైసూరుకు 35% నీటి కేటాయింపులకు ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. అందులో కుడి కాలువకు వాటా లేదని, ఈ ఒప్పందానికి నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పిలవాల్సిన అవసరం లేదన్నారు. ఆ ఒప్పందంలో భాగం కాలేదన్న తెలంగాణ వాదన అర్థరహితమని జయదీప్ గుప్తా వాదించారు. 1892, 1933, 1944, 1946 ఒప్పందాలు బచావట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులతో రద్దయినట్లు జయదీప్ గుప్తా పేర్కొన్నారు. 1956 తర్వాత తుంగభద్ర ప్రాజెక్టు నియంత్రణను తుంగభద్ర బోర్డుకు అప్పగించారని చెప్పారు. అప్పట్లో తమకు ఎస్ఆర్బీసీ, తెలంగాణకు ఎస్ఎల్బీసీ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదని, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైనా ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేదన్నారు. అందుకు సాంకేతిక కారణాలే తప్ప తెలంగాణకు అన్యాయం చేసే ఉద్దేశం లేదన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి కానందున ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలను ఏర్పాటు చేసి అవే ప్రయోజనాలు అందించినట్లు ఏపీ తరపున జయదీప్ గుప్తా వాదించారు. ప్రపంచ బ్యాంకు సాయంతో అప్పట్లో రాయలసీమలో ఎస్ఆర్బీసీ, తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. సాగర్ నీళ్లు కృష్ణా పరివాహకంలోని నల్గొండ జిల్లాకు కొంత అందుతాయని, ఎస్ఆర్బీసీకి నీటి కేటాయింపులు తొలగించాలి అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రెండు వైపులా చెరో 132 టీఎంసీలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలో 6.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావించారని, ప్రారంభంలో 6.02 లక్షల ఎకరాలకే నీళ్లు అందినట్లు చెప్పారు. తరువాతి కాలంలో వైరా ఆయకట్టు, ఇతర అనధికారిక ఆయకట్టుల క్రమబద్ధీకరణతో మొత్తం నీరందుతోందన్నారు. ఒక పరివాహక ప్రాంతం నుంచి మరో పరివాహకానికి నీళ్లు తీసుకువెళ్లడానికి వీల్లేదని వాదిస్తున్న తెలంగాణ, గోదావరి నుంచి పెన్నాకు నీళ్లు తీసుకెళ్లండని సూచిస్తోందన్నారు. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ అనుసంధానానికి అనుమతించొద్దని సుప్రీంకోర్టులో తెలంగాణ కేసులు దాఖలు చేసిందని, ఇదేం తీరని జయదీప్ గుప్తా ప్రశ్నించారు. తెలంగాణ పసుపు రైతులు ప్రపంచ మార్కెట్లతో పోటీ పడే స్థాయికి ఎదగాలని, ఎగుమతులు పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
జాతీయ పసుపు బోర్డు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో సిఐఐ తెలంగాణ జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో జరిగిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో పసుపు పంటకు అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి తుమ్మల మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతుల్లో పసుపు బోర్డు రైతులకు మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. ధరల్లో తరచూ హెచ్చుతగ్గుల వల్ల పసుపు సాగుకు రైతులు మొగ్గు చూపడం లేదని, ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గుతోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవించలేని అసమర్థ నేతగా రాహుల్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఫిరాయించిన ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా వారిని కాపాడటం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు, భారత్కు వ్యతిరేకంగా బంగ్లా నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బంగ్లా హై కమిషనర్ మహ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ ఎన్సీపీ నేత హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాను అస్థిరపరిస్తే 7 సిస్టర్స్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బంగ్లాలో క్షీణిస్తున్న శాంతి భద్రతల అంశాన్ని బంగ్లా హై కమిషనర్తో ప్రస్తావించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఢాకాలోని భారత రాయబార కార్యాలయానికి బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించింది. సరైన భద్రత కల్పించాలని సూచించింది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి కొంతమంది సృష్టిస్తున్న తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనలపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం, ఆ వివరాలు పంచుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అటు భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఢాకాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ను భారత్ మూసివేసింది. అపాయింట్మెంట్లను పొందిన దరఖాస్తుదారులను మరో తేదీకి షెడ్యూల్ చేస్తామని తెలిపింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాలంటూ ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలో భారత హై కమిషన్ వైపు నిరసనకారులు భారీ కవాతు నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి సంపన్న కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ ప్రకటించింది. భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి మాత్రమే చోటు దక్కింది. $105.6 బిలియన్ అంటే 9.50 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం 8వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అందరి సంపద విలువ కలిపి గత ఏడాది కన్నా $358.7 బిలియన్ పెరిగి $2.9 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. 46.20 లక్షల కోట్లతో వాల్మార్ట్ అధినేత వాల్ట్ కుటుంబం అగ్రస్థానం దక్కించుకుంది. మరోవైపు ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా రూపొందించిన టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలేనియా 2025 జాబితా విడుదలైంది. ఇందులో ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ తొలిసారి చోటు దక్కించుకోవడమే కాకుండా టాప్ 3లో నిలిచారు. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ విలువ 2025లో 2.2 లక్షల కోట్లకు చేరింది. జొమాటో, బ్లింకిట్ సంస్థలు నిర్వహించే ఎటర్నల్ మార్కెట్ విలువ 3.2 లక్షల కోట్లకు చేరగా ఆ సంస్థల అధినేత దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాది తొలి స్థానంలో ఉన్న డీమార్ట్ మార్కెట్ విలువ ఈసారి 13% తగ్గడంతో రాధాకృష్ణ దమాని 2వ స్థానానికి పరిమితమయ్యారు.